1980వ దశకంలో మొదలైన ఏపీజే అబ్దుల్ కలాం గారి పెట్ ప్రాజెక్టే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీని ద్వారా ఇండియా మిసైల్స్లో సెల్ఫ్ రిలయన్స్ సంపాదించుకోవాలని ఆయన ఆశయం, ఆయన కళ నెరవేరింది. ముఖ్యంగా అగ్ని అనేది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్. మొత్తం మీద మనం చూస్తే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో పాట్నా అని చెప్పొచ్చు. పృథ్వీ, అగ్ని, త్రిశూల్, నాగ్, ఆకాష్ ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ మిసైల్స్ అన్నమాట. ముఖ్యంగా మనం గమనిస్తే త్రిశూల్ అనేది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ షార్ట్ రేంజ్ అనమాట. ఆకాష్ సర్ఫేస్ టు ఎయిర్ మీడియం రేంజ్. పృథ్వీ సర్ఫేస్ టు సర్ఫేస్. అస్త్ర ఎయిర్ టు ఎయిర్. ఇలా త్రిశూల్ ఉందనుకోండి సర్ఫేస్ టు ఎయిర్. సో మిసైల్స్ వాటి కేటగిరీ సర్ఫేస్ టు సర్ఫేసా, సర్ఫేస్ టు ఎయిరా, ఎయిర్ టు ఎయిరా దీన్ని బట్టి ఉంటాయి అన్నమాట. అవి షార్ట్ రేంజా, లాంగ్ రేంజా, మీడియం రేంజా అని. సో మిసైల్స్ బ్రాడ్గా కేటగిరీ చూసుకుంటే కనుక 2 రకాలు: బాలిస్టిక్ మిసైల్స్, క్రూయిజ్ మిసైల్స్. నిర్భయ్, బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్స్ అయితే మిగతావన్నీ కూడా బాలిస్టిక్ మిసైల్ కేటగిరీలోకి వస్తాయని చెప్పొచ్చు. నిన్న అగ్ని 5 టెస్ట్ ఫైర్ చేశారు ఒరిస్సాలోని ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్స్ నుంచి. అగ్ని 5 రేంజ్ 5000 కిలోమీటర్స్ అనమాట. మనం అగ్ని 1, 2, 3, 4, 5 చూస్తే అగ్ని 1 1000 కిలోమీటర్స్, అగ్ని 2 2000 కిలోమీటర్స్, అగ్ని 3 3000 కిలోమీటర్స్, అగ్ని 4 4000 కిలోమీటర్స్, అగ్ని 5 5000 కిలోమీటర్స్ అనమాట. అగ్ని 5 అనేది అన్ని అగ్ని సిరీస్ అన్ని కూడా సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్, లాంగ్ రేంజ్ మిసైల్స్ అనమాట. మీరు వినే ఉంటారు ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ అని చెప్పి. నార్త్ కొరియా ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ టెస్ట్ ఫైర్ చేసింది, అమెరికాను తాకే విధంగా, అమెరికా కోస్ట్ను తాకే విధంగా వింటూ ఉంటాం. అలా అగ్ని 5 అనేది కూడా అగ్ని సిరీస్లో మేజర్గా మనం ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ ఇది అని చెప్పొచ్చు. అంటే చైనాను తాకొచ్చు, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో చాలా కంట్రీస్ని మనం టచ్ చేయొచ్చు. అంటే 5000 కిలోమీటర్స్ రేంజ్ కదా, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అనమాట ఇది అగ్ని 5 అనేది. సో అగ్ని 5ని ఫైర్ అండ్ ఫర్గెట్ బాలిస్టిక్ మిసైల్ అని కూడా అంటారు. ఫైర్ అండ్ ఫర్గెట్ బాలిస్టిక్ మిసైల్ అంటే ఒక్కసారి దాన్ని ఫైర్ చేసిన తర్వాత ఎవరు ఆపలేరు, ఎక్సెప్ట్ ఇంటర్సెప్టర్ మిసైల్స్ వస్తే తప్పితే దాన్ని ఎవరో ఆపలేరు అనమాట. ఇది 3 స్టేజ్ సాలిడ్ ఫ్యూయల్ ఇంజిన్తో నడిచే మిసైల్. ఇది క్యానిస్టర్ లాంచ్ చేస్తారనమాట. సో అగ్ని సిరీస్ అనేది మొత్తం మన న్యూక్లియర్ కేపబుల్ వెపనరీకే ఇది ఒక బ్యాక్ బోన్ అని చెప్పుకోవచ్చు. అగ్ని ఈజ్ అ న్యూక్లియర్ కేపబుల్, అంటే న్యూక్లియర్ వార్ హెడ్స్ని లాంచ్ చేయొచ్చు. దీనిలో న్యూక్లియర్ వార్ హెడ్ అరౌండ్ 1.5 టన్ ఆఫ్ న్యూక్లియర్ వార్ హెడ్ని కూడా లాంచ్ చేయొచ్చు అనమాట. అంతవరకు లాంచ్ చేయొచ్చు. 1.5 టన్ కేపబుల్ న్యూక్లియర్ వార్ హెడ్స్ని దీనిలో లాంచ్ చేయొచ్చు అనమాట. ప్రపంచంలో అతి కొన్ని దేశాలకు మాత్రమే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్, నార్త్ కొరియా ఈ దేశాలకు మాత్రమే ICBMs ఉన్నాయన్నమాట. చైనాకు కూడా దీనికి ధీటుగా ఒక మిసైల్ ఉంది, డాన్ఫింగ్ మిసైల్ అని, లేదా DF-41 అంటాం. దీని రేంజ్ 15,000 కిలోమీటర్స్ అని చెప్పుకుంటుంటారు. అగ్ని 5ని మన రాజ్నాథ్ సింగ్ గారు వెపన్ ఆఫ్ పీస్గా అభివర్ణించారు. డిటరెన్స్కి ఇది బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి. డిటరెన్స్ అంటే మనకి స్వీయ రక్షణ ఉందని ప్రపంచానికి తెలియజేసేలా అగ్ని 5 ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. మనం చూస్తే క్రూయిజ్ మిసైల్స్లో బ్రహ్మోస్లో మనం టాప్ అనమాట. మనం క్రూయిజ్ మిసైల్స్ బ్రహ్మోస్ని రష్యా కొలాబరేషన్తో చేసుకున్నాం. ఒకసారి కనుక మనం గమనిస్తే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా వేరే దేశాలకు ఎగుమతి చేసేంత శక్తి గల మిసైల్స్ని కూడా మనం ఇప్పుడు తయారు చేస్తున్నాం. అండ్ అగ్ని 5 అనేది భారతదేశపు లాంగ్ రేంజ్ ఫస్ట్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్గా మనం ఇప్పుడు దీన్ని టెస్ట్ చేసినందుకు కూడా భారతదేశానికి ఒక గర్వకారణం అని చెప్పొచ్చు. ఇది శత్రు దేశాలకి ఒక ఛాలెంజ్ అని కూడా చెప్పొచ్చు.